చంద్రబాబు ఎదుట ఒక కీలకమైన ప్రతిపాదన పెట్టబోతున్నారు ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆయన మంచి ప్రపోజల్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటంటే ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలు అంటే ఆలయాలలో డబ్బులు సంపాదించే ఆలయాలు ఉంటాయి. బెజవాడ దుర్గమ్మ ఆలయము, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇట్లాగే శ్రీశైలం కావచ్చు, ఇట్లాంటి వాటిలో డబ్బులు వస్తాయి. కానీ అనేక ఆలయాలు భూములు ఉన్నాయి, కౌలుకి ఇవ్వడమో ఇట్లా జరిగినాయి, కానీ ఆదాయాలు లేవు. దాంతో ధూపదీప నైవేద్యాలకి కూడా డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితుంది. అట్లాంటి ఆలయాలకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, జగన్ సర్కార్ కూడా అది కొనసాగించింది. ఇప్పుడు వాటి అంటే కొన్ని అదనపు ఆలయాలకి ఇచ్చింది జగన్ సర్కార్, కొత్త వాటికి గుర్తి. ఇప్పుడు ఆ ఆలయాలకి ఇచ్చే ధూపదీప నైవేద్య స్కీమ్కి 10,000 రూపాయలు ఒక్కొక్క ఆలయానికి ఇచ్చేలా చేద్దాం అన్నటువంటి ప్రతిపాదన చంద్రబాబు గారు ఎదురు పెట్టబోతున్నానన్నారు. అది అమలైతే చాలా మంచి అంశం. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి. 10,000 రూపాయలు అంటే కూడా అసలు లెక్కలోకి రాదు. ఇక్కడ ఒక పని చేయాలి, 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇవ్వడంతో పాటుగా అర్చకుడికి ఆ పళ్ళెంలో వచ్చే డబ్బులు తనే తీసుకునేటటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వాలి.